హాయ్ ఫ్రెండ్స్. రాధ లేదా రాధిక శ్రీకృష్ణుని ప్రియురాలు. కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్ని శతాబ్దాలుగా వర్ణిస్తూ చిత్రీకరిస్తూనే ఉన్నారు. ఈమెకు రాధిక, రాధే, మాధవి, కేశవి, రాధేశ్వరి, కిషోరి, శ్యామ, రాధారాణి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం రాధాదేవిని లక్ష్మీదేవి అవతారంగా వర్ణించారు. రాధాదేవిని మహాలక్ష్మీదేవి యొక్క పూర్ణ అవతారంగా వర్ణించారు. ఆమె శ్రీకృష్ణుని భార్య. బ్రహ్మ వివర్త పురాణం ప్రకారం రాధాకృష్ణ బ్రహ్మదేవుని సమక్షంలో బృందావనంలోని బండిర్వనంలో వివాహం చేసుకున్నారు. హిందూ మతంలో ముఖ్యంగా గౌడియ వైష్ణవ సంప్రదాయంలో రాధ ప్రసిద్ధి చెందిన దేవతగా ఆరాధించబడింది. ప్రేమ, సున్నితత్వం, కరుణ, భక్తికి మారుపేరుగా భావిస్తారు. ఆమె శ్రీకృష్ణుని శాశ్వత భార్య. అతనితో వారి శాశ్వత నివాసం గోలోకధామంలో నివసిస్తుంది. ఆమె కృష్ణుడి అంతర్గత శక్తి లేదా హృదిని శక్తిగా చెబుతారు. లేఖనాల ప్రకారం కృష్ణుడి పట్ల ఉన్నతమైన భక్తికి పేరుగాంచిన మిల్క్ మేడ్స్లో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆమె శ్రీకృష్ణుడికి పూర్తి భక్తి, వ్యక్తిత్వం, కృష్ణుడి పట్ల నిస్వార్థ ప్రేమ, సేవలతో సారాంశంగా గౌరవించబడుతుంది. ఆమె కూడా కృష్ణుడి స్త్రీ రూపంగా కొందరు భావిస్తారు. ప్రతి సంవత్సరం రాధారాణి పుట్టినరోజును రాధాష్టమిగా జరుపుకుంటారు. ఆమెను కొంతమంది మానవ ఆత్మకు ప్రతిరూపకంగా భావిస్తారు. శ్రీకృష్ణుడి పట్ల ఆమెకున్న ప్రేమ, వాంఛను ఆధ్యాత్మిక వృద్ధి, దైవికతో ఐక్యత కోసం మానవ తపనకు ప్రతీకగా వేదాంతపరంగా చూస్తారు. ఆమె అనేక సాహిత్య రచనలను ప్రేరేపించింది. కృష్ణుడితో ఆమె రాసలీల నృత్యం అనేక రకాల ప్రదర్శనల కళకు ప్రేరణ ఇచ్చింది. ఆమెను బృందావనేశ్వరి అని కూడా పిలుస్తారు. ఆమె వైష్ణవ మతంలో పరమదేవత. భగవంతుడు శ్రీకృష్ణుడి ప్రధాన శక్తి అయిన హృదిని శక్తి అసలు రూపం ఆమెను పేర్కొన్నారు. రాధను భారతదేశంలో ముఖ్యంగా గౌడీయ వైష్ణవులు పూజిస్తారు. ఆమె నింబార్క సంప్రదాయ, శ్రీ చైతన్య మహాప్రభుతో ముడిపడి ఉన్న ఉద్యమాలలో ఎక్కువగా గౌరవించబడుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.